హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యోయో వరంగల్. నేను మిశ్రీ, మనది వరంగల్ మామ. యాక్చువల్గా ఇవాళ మనం మీకు తమ్నేల్లో కనబడే టాపిక్ అనేది ఖచ్చితంగా చాలామంది ఈ టాపిక్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా వరకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు లాక్డౌన్ వల్ల. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడితే అది సక్సెస్ అవుతుందా అనే డౌట్ చాలా మందిలో నేను చూశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అనడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఇంతకుముందు కంటే కొన్ని వందల రేట్ల యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు వచ్చాయి. సో నేను దీనికి చెప్పే ఆన్సర్ మెయిన్గా ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఆ 2-3 రీజన్స్ అనేది మనం ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో మెయిన్గా ఫస్ట్ రీజన్ వచ్చి ఏంటంటే ఇంతకుముందు మనం ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేసినప్పుడు చాలా తక్కువ యాడ్స్ ఉండేవి. ఎందుకంటే చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఈ సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేటి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్క ఛానల్ ఒక్క వీడియోకి వచ్చేసి 5 నుంచి 10 వరకు యాడ్స్ వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే సోషల్ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి చాలా కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక మంచి అంటే ఈ సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వడానికి చాలా ప్రియారిటీ ఇస్తున్నాయి. చిన్న కంపెనీస్ నుంచి వెళ్ళి చాలా పెద్ద కంపెనీస్ వరకు కూడా ఏంటంటే ఈ యూట్యూబ్లో యాడ్స్ ఇవ్వడానికి చాలా ప్రియారిటీ ఇస్తున్నాయి. అందుకోసమే ఏంటంటే ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టినా కూడా చాలా వరకు యాడ్స్ అనేవి చాలా వీడియోస్కి వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు రెవెన్యూ అనేది కూడా చాలా హై ఇంతకుముందుతో పోల్చుకుంటే రెవెన్యూ కూడా చాలా పెరిగింది. యాజ్ వెల్ యాజ్ దాంతో ఛానల్స్ కూడా ఎక్కువ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఒక ఛానల్ పెట్టేసి ఒక సింపుల్గా ఒక మంచి కంటెంట్ ఒక నీట్గా ఒక మంచి కంటెంట్ కనుక ఒక కొత్తగా అంటే అందరూ చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా చేయగలిగితే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు. ఎందుకంటే యాడ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు రెవెన్యూ కూడా బాగుంది చెప్పాలంటే. నిజంగా ఒక వీడియోకి ఏంటంటే మినిమం యాడ్స్ ఒక 5 to 10 యాడ్స్ వస్తున్నాయి. మినిమం 5 అట్లా వస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు టైంలో ఏంటంటే ఒక యాడ్ వస్తేనే అబ్బా నా వీడియోకి యాడ్ పడింది అని ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేది. బట్ ఈ టైంలో ఏంటంటే ఒక వీడియో ప్లే అవుతుంటే ఏంటంటే మినిమం 4 to 5 యాడ్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అనేది క్లిక్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ కూడా మంచిగా వచ్చే ఛాయిస్ ఉంటుంది. బట్ ఒకటి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 100 వీడియోస్ వరకు టార్గెట్ పెట్టుకొని ఈ 100 వీడియోస్ వరకు చేసే వరకు కనుక మీది మానిటైజేషన్ అయిందనుకోండి, అయితే ప్రాబ్లం లేదు. మానిటైజేషన్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్. ఇది కాకపోతే మాత్రం యూట్యూబ్ని వదిలేయడం బెస్ట్. ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి పెద్ద కెమెరాలు పెద్ద ఎక్విప్మెంట్ ఒక లక్షలు దానికి తగిలేయడం అనేది కరెక్ట్ కాదు. జస్ట్ సింపుల్ ఒక మొబైల్ తోటే వీడియోస్ చేయండి. ఒక మంచి మొబైల్ తీసుకోండి. దాంతో నీట్గా ఎడిటింగ్ చిన్న యాప్స్ ఉంటాయి, దాంట్లో ఎడిటింగ్ నేర్చుకోండి. చేసే చిన్న వీడియో అయినా కూడా నీట్గా ప్రజెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ప్రజెంట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా వాచ్ అవర్స్ వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, కొత్తదనాన్ని ఖచ్చితంగా యూట్యూబ్లో ఎంకరేజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మానిటైజేషన్ వన్స్ అయింది అంటే మనం రెగ్యులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. బట్ దాన్ని ఒక పార్ట్ టైం లాగా ట్రై చేయండి. మొత్తం ఫుల్ టైమ్గా జాబ్ వదిలేసి లేకపోతే కెరియరే యూట్యూబ్ లాగా పెట్టుకొని మాత్రం రాకండి. ఎందుకంటే ఇది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే కొత్తదనాన్ని చాలా కోరుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఇవాళ మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి అందరిలాగానే ఒక వీడియో అందరిలాగానే సేమ్ నార్మల్గా వీడియో పెడతా అంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు దాన్ని ఎంకరేజ్ చేయరు. సో మీ స్పెషాలిటీ ఏంటి, మీ డిఫరెన్స్ ఏంటి, మీకంటూ ఒక స్పెషల్ నేమ్ని మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో మీరు ఖచ్చితంగా ఛానల్ పెట్టే ఆలోచన ఉంటే పెట్టండి. ఖచ్చితంగా డిఫరెంట్గా థింక్ చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్లో మాత్రం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే యాడ్స్ అనేవి కూడా చాలా వస్తున్నాయి. చాలా కంపెనీస్ లాక్డౌన్ వల్ల ఏంటంటే యాడ్స్ చాలా ఈ సోషల్ మీడియాలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి, సక్సెస్ అవుతారు. దట్స్ ఆల్ నౌ. దిస్ ఈజ్ శ్రీనివాస్, యోయో వరంగల్. థ్యాంక్ యూ. Please do subscribe our channel Yo-Yo Warangal for more videos. Hit the bell icon for notifications. Stay tuned.